హాయ్ అండి. వెల్కమ్ టు అను ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పులుసు చేస్తున్నానండి. ఇది అందరికీ తెలుసు, కాకపోతే నేను వీడియో తీశాను. ఫస్ట్ అయితే మన వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను దోసకాయ పులుసుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. ఆయిలు, చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పోపుకి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటో ముక్కలు వేసుకొని మొత్తం తాలింపులో కలిసేలా కలుపుకోవాలండి. దీంట్లోనే కొంచెం ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా మగ్గుతాయండి. ఈ పచ్చిమిర్చి ఈ పసుపు సాల్ట్ వేయకుండా మూత పెట్టి మగ్గించుకుంటే అంత మగ్గవు. మళ్ళీ ఆనియన్స్ ఒకసారి, టమాటో ఒకసారి వేసి ఇదంతా చాలా టైం పడుతుంది. అలా టైం లేనప్పుడు అన్ని ముక్కలు ఒకేసారి వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే మగ్గిపోతాయండి ఒక 5 మినిట్స్లో. ఇంకా ఏమన్నా మగ్గకపోతే అలా గంటతో అలా కొంచెం అంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి. ఒక దోసకాయ కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను నేనైతే. ఇంకా అయితే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అండి, మూత తీసుకొని బాగా దోసకాయ ముక్కలు కూడా సగం మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు కారం యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా ఉంటాయి కదా, చామదుంపలు అంటారు, అలాగే వంకాయ, ఇలా కూడా వేసుకొని అంటే రెండు కలుపుకొని కూడా పులుసు చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఒక దోసకాయ ఉంటే అదే నేను పులుసు చేస్తున్నాను. ఇంకా కొంతమంది ఎండు చేపలు అలా కూడా వేసుకుంటారు, అది ఇంకా సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నానండి. అది కూడా నెక్స్ట్ కారంలో వేగిన తర్వాత ముక్కలు, చింతపండు పులుసు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మొత్తం కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక టమాటో ఆనియన్ వేయించేటప్పుడు కొంచెం వేసుకున్నాను కదా, సరిపోదు. అందుకే మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అదిగోండి, ఇంకొంచెం ఉడకాలి, పులుసు ఇంకొంచెం దగ్గర పడాలి. మళ్ళీ నేను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకో 5 to 10 మినిట్స్ వెయిట్ చేసుకున్నాను. ఇంకా కొంతమంది చిక్కగా చేసుకుంటారండి, కానీ నేనైతే మరీ పుల్లగా ఉంటుందని ఇలాగ కొంచెం నీళ్ళగానే ఉంచుతాను పులుసు టైప్లో. దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతే అండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.